హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్టీఏ దిష్టిబొమ్మ దహనం. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీలో నీట్ పరీక్ష నిర్వహణలో వరుస వైఫల్యాలు, పేపర్ లీకేజ్ ఘటనలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నేత కోట దుర్గరాజ్ ఆధ్వర్యంలో ఎన్టీఏ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2021, 2024, 2026 సంవత్సరాల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఎన్టీఏ ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని విమర్శించారు. మహారాష్ట్రకు చెందిన విద్యార్థి రితిక్ మిశ్రా ఆత్మహత్య ఘటనను ప్రస్తావిస్తూ పరీక్షల నిర్వహణలో లోపాలు విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతుందని ఆరోపించిన ఎన్ఎస్యుఐ నాయకులు నీట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని తెలంగాణ ఎన్ఎస్యుఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ నాయకులు శ్రీధర్ యాదవ్, రత్నం శేఖర్ రెడ్డి, సురేందర్, శేఖర్, రాము, సాయి, బాబు, వినయ్, మురళి, మహేందర్, రవి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నీట్ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలు, పేపర్ లీకేజ్ వ్యవహారాలు వల్ల 23 లక్షల మంది విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నిన్నగాక మొన్న మహారాష్ట్ర, మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర రాష్ట్రంలో రితిక్ మిశ్రా అనే విద్యార్థి భయభ్రాంతులకు గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2021, 2024, 2026 సంవత్సరంలో జరిగిన నీట్ పరీక్ష లీకేజ్తో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎటువంటి గుణపాఠం నేర్చుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ ఉంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్, అంటే కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండే రాష్ట్రాల్లోనే ఈ పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉంది. మనం అందరం చూస్తూ ఉన్నాం. బీజేపీ పేపర్ లీకేజ్ ప్రోత్సహిస్తూ ఉంది. బీజేపీ ప్రభుత్వం వల్లనే పేపర్ లీకేజ్ అనేది జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రాధాకృష్ణ కమిటీ ఏమని చెప్పిందంటే నీట్ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించాలని చెప్పేసి రాధాకృష్ణ కమిటీ చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేసే విధానంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చే విధంగా చేస్తూ ఉన్నది. ఈ విధంగా నీట్ పరీక్షను పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వం చేతగానితనంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కేంద్రంలో ఒకప్పుడు జరిగినా ఉండే, కేంద్రంలో ఎటువంటి ప్రకటనలు చేయకుండా మన ప్రధానమంత్రి ఇలా తిరుగుతూ ఉన్నాడంటే, రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే దాని అధినేత పిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడంట. అదేవిధంగా మన భారతదేశ ప్రధానమంత్రి పేపర్ లీకేజ్ వ్యవహారం తెలియనట్టు, అసలు ఏం జరిగిందో అంటుపట్టనట్టు, ఏం జరిగిందో కూడా భారతదేశంలో ఏం తెలియనట్టు చెట్టాపాటాలు వేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అది మన దేశానికే చిక్కుచేటు. వెంటనే నీటి బాధితులకు వెంటనే రద్దు చేయాలి. నీటి బాధితులకు వెంటనే రద్దు చేయాలి.